హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మాదొచ్చి సాయి హోమ్ ఫుడ్స్ అండి. మేము సాయి హోమ్ ఫుడ్స్లో పనిచేస్తాము. 4 మెంబర్స్ చేస్తామండి. మా మేడం గారు ఇంట్లోనే చేపిస్తారండి అన్నీ. హోమ్ ఫుడ్స్ అనేపాటికి అందరూ బాగుంటుందని అనుకుంటూ ఉంటారు కదండి. అందుకని చెప్పేసి మా మేడం గారు ఏ షాపు కూడా పెట్టనన్నారండి. ఇంట్లోనే చేద్దాము అని అన్నారు. అందుకని మేము ఇంట్లోనే చేస్తూ ఉంటామండి. మా మేడం గారు వాళ్ళ ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ అండి ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. కానీ చెట్లు పిచ్చి పిచ్చి చెట్లన్నీ కాసినాయి అని చెప్పేసి అదంతా క్లీన్ చేపించి మేడం గారు పూల మొక్కలు వేయించారండి. అంతా నేలలోనే చాలా వరకు పూల మొక్కలు ఉన్నాయండి. పాతవి కుండీలలో ఉన్నవి మాత్రం కొన్ని ఉన్నాయండి. మందార చెట్లు అయితేమి, జాజి పూల చెట్లు అయితేమి, శంఖం పూల చెట్లు అయితేమి, బొప్పస్కాయ చెట్లు, అన్ని చెట్లు ఉన్నాయండి. వంకాయ, అలాగే పచ్చిమిర్చి చెట్లు కూడా ఉన్నాయండి. అవి ఎలా వచ్చినాయి అంటే, మేము ఎండి మిరపకాయలు వేయించేటప్పుడు లాస్ట్న గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలు తీసి వేస్ట్గా ఎందుకు ఇది అవ్వాలని చెప్పేసి స్థలంలో జల్లామండి. అవి చాలా మొక్కలు అయితే వచ్చినాయండి. అవి కూడా చూపిస్తాను అన్నమాట. ఇవన్నీ మందార మొక్కలేనండి. మేము వచ్చి పచ్చళ్ళు అన్నీ చేస్తూ ఉంటామండి. పికిల్స్ పొడులు అన్నీ చేస్తూ ఉంటాము. ఆల్రెడీ స్వప్న వైట్ల గారి ఛానల్లో అయితే మా గురించి అనేది మేడం గారు చెప్పారు. ఆల్రెడీ తన ఛానల్లో చూడండి. మేమైతే అందరం కలిసికట్టుగా పనిచేసే వాళ్ళమేనండి. మా మేడం గారు చాలా అంటే చాలా మంచివారండి. బాగా చేస్తారనమాట. తను కూడా వంటలు కానీ, పచ్చళ్ళు అయితే ఏదైనా తను చెబితేనే మా అమ్మగారు నేర్చుకున్నారండి. మా అమ్మగారు అయితే మేడం గారు చెప్పినా కూడా అలాగే చేస్తూ ఉంటారని బాగా చేస్తూ ఉంటారండి. నేనైతే ఆల్రెడీ మీషో జ్యువెలరీ గురించి అప్లోడ్ చేశానండి షార్ట్స్లో. కానీ ఇప్పుడు నుంచి పికిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి అనుకున్నానండి. ఆల్రెడీ పెట్టాను కూడా అండి షార్ట్లో. పండుమిర్చి పికిల్ ఎలాగనేది, చింతకాయ తొక్కు ఎలా తయారు చేసేది అనేది షార్ట్లో పెట్టానండి. వెళ్ళి చూడండి. నా ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి. ఇదైతే పచ్చిమిర్చి చెట్లు అండి. చూడండి ఎన్ని చెట్లు వచ్చినాయో చూడండి. అంత లెక్కలు అలా చిన్న చిన్నవి వచ్చినాయండి. కొన్ని అయితే పెద్దవి అయినాయండి. పువ్వులు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఆల్రెడీ కొన్ని మా మేడం గారు కోసి రోజు పూజ చేస్తారనమాట. ఇంట్లో ముందే పొద్దున్నే కొన్ని కోసుకొని పూజ చేసేస్తారండి. మిగతాయి మేము వచ్చి కోస్తామన్నమాట. చెట్లకి నీళ్ళు పట్టి పూలు కోస్తామన్నమాట. వంకాయల చెట్లు కూడా ఉన్నాయండి. అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. వంకాయ చెట్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు. చాలా వంకాయలు కాసాయండి. చాలామంది వచ్చి కోసుకెళ్ళిపోయారనమాట. ఎప్పుడు కూడా ఎవరు కోసుకున్నా కూడా మా మేడం గారు ఏమన్నారండి. మాకు అవసరమైతే కోసుకుంటాం, కానీ అవసరం లేనప్పుడు వేస్ట్గా ఇది అవ్వటమే. కానీ ఇంకొకరు తీసుకుంటే వాళ్ళకన్నా ఉపయోగపడతాయి కదండి. అందుకని మా మేడం గారు అసలు ఎవరిని ఏమీ అనరనమాట కోసుకున్నా కూడా. ఆల్రెడీ చూడండి వేప చెట్టు పూతంతా పడిపోయింది చెట్ల మీద. చాలా ఇదిగా అయిపోయిందండి. వారానికి ఒకసారి శుభ్రం చేస్తామండి. ఎందుకంటే పిచ్చి చెట్లు మళ్ళీ మళ్ళీ మొలుస్తున్నాయి. అసలు చాలా ఇదిగా మొలుస్తున్నాయండి. అవి అయితే నెలకోసారి పీకేసి శుభ్రం చేస్తాము. వారానికి ఒకసారేమో మొత్తం ఆకంతా ఊడ్చేసి నీళ్ళు పట్టేస్తూ ఉంటామండి. రోజు మాత్రం నీళ్ళు పడతాము. ఆకు ఊడ్చిన రోజు మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ పడతామన్నమాట. ఎందుకంటే నేల బాగా తడిసిద్ది కదా, అదంతా ఆకంతా లేనప్పుడు. అందుకని అప్పుడు కొంచెం ఎక్కువ పడతాము. ఇవన్నీ వంకాయ చెట్లే అండి. చాలా అంటే చాలా వంకాయలు కాసినాయి. మాకైతే అవసరమైనంత వరకే కోస్తాం కాబట్టి ఇది. అదేనండి వేప చెట్టు. ఇదంతా మామూలు మొక్కలేనండి అన్నీ కూడా. ఇంకా వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి. ఇంకా పెడుతూ అంటే పచ్చళ్ళు ఎలాగనేది, పౌడర్లు మేము ఎలా చేస్తామనేది కొన్ని రోజులు పోతే మేము ఓపెన్గా మేము ఎంతమంది ఏంటనేది కూడా మీకు ఓపెన్గా కనిపిస్తాము. మా ప్లేస్ అనేది ఓపెన్గా తీస్తానండి. ప్రస్తుతానికి కొంచెం చిన్న చిన్న వీడియోలుగా చేసి పెడతానన్నమాట. కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇచ్చి
మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం అన్నమాట. నా ఛానల్ మాత్రం మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. మేము చేసే ప్రతి వీక్లో ఎలా ఉంటుంది, మా ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మేమే చేసేది కరెక్ట్గానే చేస్తున్నామా లేదనేది కూడా మీరు ఏమన్నా మార్పులు కానీ ఏమన్నా చెప్పినా కూడా మేము వింటామండి. కామెంట్లో మాత్రం మీరు ప్రతిదీ కూడా మా గురించి చెప్పొచ్చు అనమాట. మేము ఇలా చేయొచ్చు, ఇలా లేదా మీకేమన్నా డౌట్లు ఉంటే పచ్చళ్ళ మీద కానీ పీకిల్స్ మీద కానీ ఇంకేదైనా డౌట్లు ఉన్నా కూడా మీరు మాకు కామెంట్ చేయొచ్చు. మేము రిప్లై ఇస్తూ ఉంటామండి. మేము ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే సాయి హోమ్ ఫుడ్స్ అనేది ఏంటనేది చూపించడానికనే మేము ఈ వీడియో తీస్తున్నాం అన్నమాట. ఫస్ట్ పీకిల్స్ అవన్నీ పెట్టాం కాబట్టి మీరు అవి చూడండి షార్ట్లో. మీకు నచ్చితేనే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూసారండి నీళ్లు పడుతున్నాము, అదంతా నీళ్లు పట్టాలండి. నేల మాత్రం చాలా ఇదిగా తడవాలన్నమాట. లేకపోతే ఎండాకాలం కదండి, అసలు ఎండిపోతున్నాయి చెట్లు అయితే. చాలా అంటే చాలా ఎండిపోతున్నాయండి. ఇప్పుడు కొంచెం శ్రద్ధ కూడా చూపించట్లేదు లేండి. మేడం గారు పాపది ఎంగేజ్మెంట్ అయ్యింది పోయిన నెలలో. ఈ నెలలో 20వ తారీఖే పెళ్ళండి. అందుకు కొంచెం హడావుడిలో ఉన్నామన్నమాట. అందుకు మా వీడియో ఒక రోజు రాకపోయినా రెండో రోజైనా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తామండి. ఆల్రెడీ స్వప్న గారు మళ్ళీ వస్తారు. నేను స్వప్న గారితో వీడియో కూడా తీసి మీకు అప్లోడ్ చేస్తానండి. నా ఛానల్ మాత్రం నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే వద్దండి. కామెంట్ మాత్రం చేయండి. మీ సపోర్ట్ మాకు అనేది కావాలన్నమాట. మీరందరూ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నానండి. మీ కామెంట్ మాకెంతో విలువైందనమాట. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారని అనుకోవద్దండి. మీరు చూపించే ప్రేమే మాకు కావాలన్నమాట.